మేడం ఆర్డర్. థ్యాంక్ యూ. ఐటమ్స్ ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, హెల్త్ ఇన్స్పెక్టర్ని. మీ కిచెన్ చెక్ చేయాలి. లేదు సార్, లోపలికి వెళ్ళడానికి వచ్చాను సార్. ప్లీజ్ సార్ మీరు రండి సార్. చేయొద్దు, మా మాట వినండి ప్లీజ్. దూరంగా ఉండు. వినండి సార్. చెక్ చేయాలని చెప్తున్నాం కదా. ఏంటి ఎవరు ఏంటి గొడవ? హెల్త్ ఇన్స్పెక్టర్ మేడం ఒకసారి చెక్ చేయాలంటున్నారు. అతను నా దగ్గర పంపించు. ఓకే మేడం. నా మాట వినండి. ఏంటి ఇదంతా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలిగా. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఏంటయ్యా ఇదంతా? మ్యామ్, ఈ రెస్టారెంట్లో ఫుడ్ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కిచెన్ చెక్ చేయడానికి వెళ్తుంటే వీళ్ళు అడ్డుస్తున్నారు మ్యామ్. మేడం బిజినెస్ అవర్స్ మేడం, ప్లీజ్. ఇక్కడ మీరు చెక్ చేయవలసిన పని లేదు. మేము రెగ్యులర్గా ఇక్కడికే వచ్చి తింటూ ఉంటాం. మ్యామ్, ఇప్పుడు మీరు తింటుంది హైజీనిక్గా ఉంటుంది అనుకుంటున్నారా? మీ ముందున్న ఈ ఆహార పదార్థాల్లో వాళ్ళు ఏం కలిపారో మీకు తెలుసా మ్యామ్? షట్ అప్. నేను ఈ సిటీ మేయర్ని. సో వాట్? సారీ మ్యామ్. ఈ సిటీలో ఉండే ప్రతి ఒక్క హోటల్లో ఏ అధికారి అయినా కానీ, రాజకీయ నాయకుడు కానీ, ప్రతి ఒక్కరు కస్టమర్ గానే ఉంటారు. అంత మాత్రాన నేను మీ అందరికీ గుడ్ సర్టిఫికేట్ అని రాసి ఇవ్వగలనా? ఏయ్, నువ్వేదో గొప్ప వాళ్ళ ఫీల్ అయిపో మాకు. నో మ్యామ్, మీరు నన్ను అవమానించి మాట్లాడినా పర్వాలేదు. కెన్ యూ స్పేర్ 5 minutes ఫర్ మీ? దయచేసి మీరు నిజం తెలుసుకోండి. అందుకే మీరు నాతో రండి. వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. ఎక్కడికి రావాలో చెప్పండి, మేము వస్తాం. మేడం, ఇందులో 99% పోషకాహారం లేకపోవటం వల్ల క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ లేత ప్రాణం ఇంకా బతకడం మొదలు పెట్టలేదు. వీళ్ళు చేసిన నేరం ఏంటి? వీళ్ళు స్మోక్ చేయరు, మందు తాగరు. కానీ పుట్టిన బిడ్డకి నోట్లో రాసే తేనెతో మొదలవుతుంది ఈ కల్తీ సరుకు. ఆ తర్వాత వాళ్ళ జంక్ ఫుడ్, బేబీ ఫుడ్, తాగే నీటిలో, పీల్చే గాలిలో అన్నిట్లోనూ ఉంటుంది ఈ కల్తీ. మన పిల్లలు చెయ్యెత్తి ఏదో షాప్ చూపించగానే వీళ్ళు అడిగినవన్నీ మీరు కొనిస్తున్నారు కదా. అలా డబ్బులిచ్చి కొనివ్వడంతో పాటు వ్యాధుల్ని కూడా కొనిస్తున్నారు మేడం. వీళ్లే దానికి సాక్షులు. నా డ్యూటీ నన్ను సరిగ్గా చేయనివ్వకుండా ఆపడానికి 1000 కారణాలుంటాయి. 1000 మంది అడ్డుకుంటారు. వాటిని ఎదుర్కోవడానికి కారణం ఇదిగో ఈ లేత మనసుల్లో ఏర్పడుతున్న బాధని ఆపగలుగుతున్నానన్న ఒకే ఒక తృప్తి. చెక్ చేయాలంటే చెక్ చేసే తీరుతా, లాక్ చేయాలంటే మొత్తం మూసేస్తా.